ఇక్కడైతే ఇంకా మార్నింగ్ శివరాత్రి రోజు మేమైతే గంగ స్నానానికి వెళ్ళి వచ్చామండి. వచ్చేసరికి 12:30 అట్లా అయింది. ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా మధ్యాహ్నం అనేసి మా ఇంటి దగ్గర బుగ్గరామస్వామి అనే టెంపుల్ ఉంటుందండి. ఒక 10 మినిట్స్ అంతే, మా ఇంటి వెనకాల నుండి దారి ఉంటుంది, అటు నుండి అయితే వెళ్తాము. చుట్టూ అయితే అడవి అండి. అడవి కొంచెం ముందు దాటుకొని వెళ్తే అక్కడ ఉంటుంది టెంపుల్. అసలు ఆ టెంపుల్ అక్కడ ఎలా ఉందో అసలు మాకైతే తెలీదు. కానీ అక్కడ వాటర్ కూడా ఎట్లా వస్తాయో ఎక్కడి నుండి వస్తాయో కూడా ఎవరికి తెలీదు. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. మా ఇంటి వెనకాల ఇంకా అడవే కదా, దాంట్లో నుంచి వెళ్ళడము, చుట్టూ ఆ వ్యూ అయితే అట్లా ఉంటుంది. అసలు ఒక్కరు ఇద్దరు వెళ్ళడానికి అయితే చాలా కష్టము. రోడ్డు కూడా సరిగా ఉండదు. ఇంకా నేను మా తమ్ముడు అయితే బైక్ మీద వెళ్తున్నాము. స్పెషల్ డేస్లో అంటే శ్రావణ మాసంలో కానీ ఇట్లా శివరాత్రి రోజు కానీ టెంపుల్లో చాలా రష్ ఉంటారు. అక్కడ ఉండేది శివలింగం అన్నమాట. వాటర్ కూడా చాలా స్పెషల్ అక్కడ. చూపిస్తాను మీకు, చూడండి. ఇంకా ఇక్కడైతే మేము ఎంట్రీ అయిపోయినాము. బ్యారిగేడ్స్ లాగా అట్లా పెట్టారు. పోలీసులు కూడా ఉన్నారు ఆ రోజు, అంటే ప్రొటెక్షన్ కోసం ఉన్నట్టున్నారు. అక్కడ లోపలికైతే బైక్స్ అలౌ చేయట్లేదు. జనరల్గా అయితే మేము టెంపుల్ వరకు బైక్ దగ్గరే బైక్తో వెళ్తాము. కానీ అక్కడ ఆ రోజైతే అలౌ చేయలేదు. ఇదైతే మేము శ్రావణంలో వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుంటాము, ప్లేస్ ఖాళీగా దొరికితే వండుకొని తినేసి వస్తామన్నమాట. శ్రావణంలో అయితే నాన్ వెజ్ వండుకుంటారు అక్కడ. కానీ శివరాత్రి రోజు మాత్రం ఏమి ఉండదు, జస్ట్ పూజలు చేస్తారు. ఇంకా ఇక్కడైతే స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు తినడానికి. ఎవ్రీ ఇయర్ ఇట్లా ఉండకపోయేది, ఇయర్ మంచిగా చేశారు. చాలా రష్ ఉండే. ఇంకా మేము 3:30 ఆ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ మాత్రమన్నా ఉన్నారు ఖాళీగా. అప్పటికి మాకు ఒక 1 అవర్ పట్టింది దర్శనం అవ్వడానికి. ఇదే అండి ఆ వాటర్. అసలు ఎక్కడి నుండి వస్తాయో ఎవ్వరికి తెలీదు. చాలా అంటే చాలా స్పెషల్. ఇక్కడ మేము కాళ్ళు కడుక్కుంటున్నాము. కాళ్ళు కడుక్కొని కొన్ని వాటర్ తాగేసి మనం ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోదాము. అక్కడ లైన్ ఉందండి, చాలా పెద్ద లైన్. ఇక్కడ వాటర్ దగ్గర కూడా ఖాళీగా లేదు. ఇంకా మెల్లిగా మేమైతే తాగేసి కొన్ని వాటర్, ఇక్కడ నేను తాగడానికి ట్రై చేస్తున్న వాటర్ చేతిలో పట్టుకొని. చాలా తియ్యగా ఉంటాయి వాటర్, అసలు ఫిల్టర్ వాటర్ కూడా పనికిరావు, అంత బాగుంటాయి. ఇంకా ఇదే టెంపుల్ అండి. టెంపుల్ అయితే చూడడానికి చిన్నగా ఉంటుంది, అంత పెద్దగా కూడా ఉండదు. కానీ చాలా అంటే చాలా ఫేమస్. వెళ్ళడానికి దారి అంటే ఏమంటారు, ఆ డోర్ కూడా చిన్నగా ఉంటుంది. ఇట్లా వంగి మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇక్కడే అండి శివయ్య, నంది ఉంటుంది ముందు. మాకైతే చిన్నప్పటి నుంచి వెళ్ళడం అలవాటు. మా డాడీ వాళ్ళ చిన్నప్పుడు అంతకు ముందు నుంచి ఉంది ఈ టెంపుల్. చాలా స్పెషల్. అందరూ చూసి దండం పెట్టుకోండి. శివరాత్రి పార్ట్ 1 కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడకపోతే కంపల్సరీ వెళ్ళి విజిట్ అవ్వండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడైతే మీరు కూడా దండం పెట్టేసుకోండి. లోపలికి అలౌ చేయట్లేదు, చాలా చిన్నగా ఉంటుంది ప్లేస్. అప్పటికే అక్కడ అన్ని పూజలు చేసి ఉన్నట్టున్నారు పొద్దున. మధ్యాహ్నం అయితే అలౌ చేయలేదు లోపలికి, ఓన్లీ సగం వరకే అలౌ చేశారు. దండం పెట్టేసుకున్నాం నేను మా తమ్ముడు, మళ్ళీ బయటకు వచ్చేసాము. ప్రసాదం అయితే ఫ్రీగా పంచుతున్నారండి ఇక్కడ. శివలింగం ఒక శివుడే కాకుండా ఇంకా ఆంజనేయ స్వామి, ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉంటారు. ఇక్కడైతే నా ఫేవరెట్ గాడ్ హనుమాన్. దండం పెట్టేసుకోండి మీరు కూడా. మంచిగా పూజలు చేశారండి. అంటే ప్లేస్ పెద్దగా ఉంటుంది కానీ టెంపుల్స్ అనేవి చిన్న చిన్నగా ఉంటాయి. కానీ చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ కూడా. ఇక్కడైతే నంది, ఒక చెట్టు దగ్గర నంది, ఇంకా శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ శివరాత్రికి కంపల్సరీ పూరి ఇంకా ఆలు కర్రీ అయితే పెడతారు, కంపల్సరీ ఉంటుందండి ఎవ్రీ ఇయర్. అంటే అన్నదానం లాగానే అనుకోండి. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ ఎవరో ఒక స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ అయితే మాకు ప్రసాదం దొరికింది. నేను మా తమ్ముడు అయితే కూర్చున్నాము. మళ్ళీ కూర్చోబెట్టే పెడతారండి, నిల్చొని అట్లా ఏముండదు. ఎంతమంది వచ్చినా కూర్చొనే పెడతారు. ఏ టైం అయినా ఉంటుంది ఆ శివరాత్రి రోజు. ఇక తింటున్నాము మేమైతే. చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం మేము. మళ్ళీ పార్కింగ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి, కొంచెం దూరం కాబట్టి. ఇంకా అట్లా తినుకుంటూ మా తమ్ముడు నేను ముచ్చట్లు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మా తమ్ముడిని అడిగాను, నీకేం కొనియాలంటే నాకేం వద్దు అంటున్నాడు. అలా అయితే మొత్తానికి దర్శనము అయిపోయింది. ఇంకా పార్కింగ్ దగ్గరికి వచ్చాము. మా తమ్ముడు బైక్ తీస్తే ఇంకా మేము స్టార్ట్ అయిపోవడమే. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ యాజ్ యూజువల్. ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న యాష్ పాండ్ అండి.
జస్ట్ మా ఇంటి వెనకాలే ఉంటుంది. ఇక నైట్ అయితే మళ్ళీ పూజ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడమే. ఇక్కడైతే పూజ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ముందు మేమైతే కొంచెం వాటర్ చల్లేసి బొట్టు పెట్టేసి ఆకులతో చేసిన విస్తరాకు ఉంటుంది కదా, అవి రెండైతే పెట్టేస్తాము. ఫస్ట్ పెట్టేసిన తర్వాత దానిపైన బియ్యం పోసేసి అప్పుడు దీపం వెలిగించేవి రెండు కలిపి పెట్టేసి అప్పుడు దీపం వెలిగిస్తాము. ఎప్పుడు అంతే, ఎవ్రీ ఇయర్ అంతే. దాని తర్వాత అన్ని తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఇంకా పెట్టేసి పూజ అయితే చేసుకుంటాము మేము. అంటే అందరు కామన్గా అట్లనే చేస్తారు, కానీ మేమైతే ఇట్లా చేస్తామని చూపిస్తున్నా అంతే. ఇంకా మా మమ్మీ ఇవైతే ఎవ్రీ ఇయర్ ఇంకా యూజ్ చేస్తారు. వీటి కోసం సపరేట్గా తీసుకుంది, ఎప్పుడో తీసుకుంది. ఎవ్రీ ఇయర్ అయితే అవే వాడతారు. ఇంకా ఇట్లా ఫస్ట్ ఆయిల్ మార్నింగ్ కానీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఉండాలి కాబట్టి ఆయిల్ అయితే వేసేసుకుంటాము. ఇంకా వత్తి కూడా చేసేసి దీపం అయితే వెలిగిస్తాము. ఇంకా వెలిగించేసి అన్నీ పెట్టేసుకుందాము. మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో శివరాత్రి? నైట్ అంతా జాగారం ఉన్నారా, ఫాస్టింగ్ ఉన్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే నైట్ వరకు ఫాస్టింగ్ ఉన్నాము. మా మమ్మీ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది ఫాస్టింగ్ ఎవ్రీ ఇయర్. మేమైతే నైట్ వరకు ఉండి తినేస్తాము. ఎవ్రీ ఇయర్ ఉంటామా అంటే కాదు, ఇష్టం ఉంటే ఉంటాము, లేదంటే లేదు. మమ్మీ అయితే కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 7:30 గల్లా ఉపవాసం విడిచేస్తారు. తెచ్చిన ఫ్రూట్స్ అయితే అన్ని రకాలవి పెట్టేస్తాము. ఫ్లవర్స్, గ్రేప్స్, ఇంకేంటి కాంకి తెచ్చాము అవి, ఇంకా స్వీట్ పొటాటో, కందగడ్డ అంటాం కదా అవి, ఆరెంజెస్, ఇంకా శనగలు, కీరా దోస ఇవైతే మేము పెట్టాము. ఏ ఫ్రూట్స్, ఇంకా బనానా కూడా పెట్టాము. ఏ ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎట్లాగో అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దీపం కదిలించిన తర్వాత అవి మనం తింటాం కదా, సో మంచి ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దీపం అలా ఉంటుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు అంతే. ఇంకా పెట్టేసి మళ్ళీ ఇక్కడ కూడా మేము దీపం పెట్టేసుకున్నాం. దేవుడి దగ్గర కూడా మంచిగా పూజ అయితే చేసుకున్నాము. మంచిగా దేవుణ్ణి మొక్కుకున్నాము. మీరు కూడా మంచిగా మొక్కుకోండి దేవుణ్ణి. ఇంకా ఇలా జరిగింది మా శివరాత్రి అయితే. నెక్స్ట్ డే కూడా హాలిడే ఉంటే బాగుండు అనిపించింది, కానీ అసలు ఉండదు కదా. అది సండే రావడమే గొప్ప అయింది. ఇంకా నెక్స్ట్ డే హాలిడే అంటే అస్సలు కుదరదు. లేచి ఇంకా ఆఫీస్కి వెళ్ళాల్సిందే కాబట్టి వెళ్ళేసి వచ్చాను. అలా జరిగిందండి మా శివరాత్రి అయితే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సపోర్ట్ ఫర్ మీ. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు కూడా దండం పెట్టుకోండి. మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.